ఆయన అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన ఇలాకాలో పేకాట 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. పేకాట ఆడేందుకు భారీ స్థాయిలో పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. ఎవరూ అటువైపు కన్నెత్తేనా చూడకుండా ప్రైవేటు సైన్యంతో పేకాట క్లబ్బు నడుపుతున్నారు. ఇది బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం. ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనగాని సత్యప్రసాద్. ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగారి నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ గా మారిపోయింది. నగరం మండలం వెలమవారిపాలెంలో ఓ తోటలో డెన్ ఏర్పాటు చేసి మరీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు మంత్రి అనగాని సోదరుడి అండతో ఈ పేకాట క్లబ్ను నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్ కు బాపట్ల, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, మచిలీపట్నం జిల్లాల నుంచి భారీ స్థాయిలో పేకాట రాయుళ్లు ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని నల్గొండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. డెన్లో పేకాట రాయుళ్లకు నిర్వాహకులు అన్ని వసతులు కల్పిస్తున్నారు. పేకాట రాయుళ్లందరూ రేపల్లె నియోజకవర్గంలోని వెలమవారిపాలెంలో ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ పేకాట రాయుళ్లు కార్లు పార్క్ చేసి పేకాట నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెహికల్స్ లో డెన్ కు వెళ్తారు. డెన్ సమీప ప్రాంతాలకు కూడా ఎవరూ రాకుండా సెక్యూరిటీ పెట్టుకున్నారు. ప్రైవేటు సైన్యం ఎప్పుడూ డెన్ పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. ఎవరైనా అటువైపు వస్తే ఎందుకు వచ్చారంటూ పంపించేస్తారు. డెన్ లో పేకాట రాయుళ్లు లోనా బయట కోతముక్కాటలు నిర్వహిస్తున్నారు. రోజుకు 80 నుంచి 90 లక్షల వరకు ఇక్కడ చేతులు మారుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పేకాట నిర్వహిస్తున్నందుకు అధికార పార్టీ నాయకులకు, కీలక నాయకులకు రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గతంలో నియోజకవర్గానికి చెందిన ఒకరికి పేకాట డెన్ నిర్వహణ చూసేవారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నిజాంపట్నంకు చెందిన మరో నేత ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పేకాట డెన్ ఉన్న తోట కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తిదేనని కూడా సమాచారం. పేకాట డెన్లో ఫైనాన్షియర్లు కూడా ఉంటారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే వడ్డీకి స్పాట్లోనే డబ్బులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. లక్షకు రోజుకు 5,000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. లక్ష ఇచ్చే సమయంలోనే 5,000 మినహాయించుకుని 95,000 ఇస్తారు. ఇక పేకాట రాయుళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా తోటలో ఏర్పాటు చేశారు. పేకాట డెన్లోకి ఎవరు వస్తారో కూడా పూర్తి స్థాయిలో నిర్వాహకులు నిఘా పెట్టారు. డెన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పేకాట శిబిరం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతోనే పేకాట రాయుళ్లు ఇక్కడికి భారీగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తమ డెన్లో పేకాటకు వస్తే పోలీస్ రైడ్ ఉండదు, పోలీసులు ఇటువైపు కూడా చూడరని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో 7-8 జిల్లాల నుంచి పేకాట రాయుళ్లు వస్తున్నారట. ఇక పేకాట రాయుళ్లకు మందు, విందు కూడా అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది. పేకాట రాయుళ్లు ఒకసారి డెన్లోకి వస్తే 2-3 రోజులు బయటికి వెళ్లకపోయినా ఏం కావాలంటే అవి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయంటే ఏ స్థాయిలో పేకాట జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.